మధ్యలో ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ? ఎవరు బాధపడుతున్నారండి? యోబు. మెనీ అ టైమ్స్ మనం అనుకుంటాము, చాలాసార్లు అనుకుంటాము, దేవుడికి నా పైన కోపం ఉంది కాబట్టి నేను ఇది అనుభవిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని మీ పైన తన దృష్టి ఉంచి మీ యందు ఆనందిస్తున్నాడు కాబట్టి ఇది అనుమతించాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హీ హ్యాస్ ఫేవర్డ్ యూ. ఆయన దయ, ఆయన దృష్టి, ఆయన మీ పట్ల ఎంతో అతిశయిస్తున్నాడు కాబట్టి కొన్ని సవాళ్ళు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. ఇక్కడ యోబుకి ఈ సవాళ్ళు, ఈ శోధనలు వచ్చిన ఎందుకు? దేవుడు తన పైన కోపం ఉన్నాడని కాదు, లేకపోతే యోబు ఏదో పాపిష్టి అని కాదు, కానీ దేవుని ఫేవర్ ఉంది కాబట్టి ఆ శోధనలు, దేవుని ఫేవర్ ఉంది కాబట్టి ఆ శ్రమలు, తట్టుకోలేనంత నొప్పి, ఏ మనిషికి రాని నొప్పి, బాధ, హింస, వేదన యోబు అనుభవించాడండి. ఇక చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని వారాలు గడిచిపోతాయి. వారాలు గడిచిపోయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది. మొదట్లో ఏమో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ అని చెప్పిన యోబు 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి వచ్చేసరికి దిస్ అ ట్రాన్సిషన్ ఇన్ హిస్ థాట్స్. ఆలోచనలో మార్పు. యెహోవా ఎందుకు ఇట్లా చేస్తాడు? నా దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఇది అన్యాయం కాదా? ఇవన్నీ దేవుని పైన తిరగబట్టం అంటే బాధతోటి దేవుని అనటము ప్రారంభించాడు. కానీ అదే రీతిగా జోబ్ 29-30 చాప్టర్స్లో చూస్తే ఆయన చక్కగా ఉండేది నా జీవితం, ఎంత బాగుండేది నా జీవితము, ఇదంతా ఇలాగ ఉండేది, ఒకప్పుడు నా జీవితం ఇలాగ ఉండేది అని ఆలోచిస్తుంటాడు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు, మనకు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, గతంలో ఇట్లా ఉండేది కదా, గతంలో ఎంత బాగుండేది కదా, గతంలో నాకు ఈ బాధ లేదు కదా, గతంలో ఇంత ఏడుపు లేదు కదా, ఎంత చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని నా యూత్ అనిపించిందా? మీకు అనిపించిందో లేదో? నేనైతే అనుకుంటాను కూడా ఇప్పటి వరకు కూడా. అసలు ఎటువంటి నో కేర్ ఇన్ ద వరల్డ్. చక్కగా కాలేజ్కి వెళ్ళడము, రావటము, అంత చూసుకోవడం, ఇంకేం లేదు, ఏం కష్టం లేదు, ఏం బాధలు లేదు, ఏం బాధ్యతలు లేవు, కేర్ ఫ్రీ లైఫ్. కానీ ఇదేంటి? ఏడుపు ఏడుపు ఏడుపు. ఏందేవా, ఏంటయ్యా ఇది? ఇదా నువ్వు ప్రామిస్ చేసిన చక్కటి జీవితం? ఇది నీ చిత్తంలో ఉన్న జీవితమా? నీ చిత్తంలో ఉన్న జీవితం అంటే ఇంత ఏడుపా, ఇంత బాధనా, ఇంత కష్టమా, ఇంత వేదన్నా? అంతము వరకు సహించువాడికి జీవ కిరీటము. హల్లెలూయా.